వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో బీసీ రిజర్వేషన్లపై నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని బీసీ సంఘాలు విస్తృతంగా హాజరవ్వాలి. బీసీ సంక్షేమ సంఘం నాయకులు పిలుపు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన అంబేద్కర్ భావజాల ప్రచారకుడు పిల్లి రామారావు. పిఠాపురం టౌన్ ఇందిరానగర్లో ఏరులై పారుతున్న చెరుకుల కాలువ నీరు. చెరుకుల కాలువలో చెత్తా చెదారం పేరుకుపోవడంతో ఇందిరానగర్ వీధుల నుండి ప్రవహిస్తున్న నీరు ఇబ్బంది పడుతున్న స్థానికులు. నూతన సంవత్సరం సందర్భంగా ఒక్కరోజు ముందే పింఛన్ పంపిణీ కార్యక్రమం. దీనితో హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. కాకినాడలోని గాలా జీహబ్ హాల్ నందు నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాలు, కార్యకర్తలు విస్తృతంగా పాల్గొనాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై విస్తృత చర్చ జరిపి తగిన కార్యాచరణ రూపకల్పన చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు, యూత్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్, జాతీయ కార్యదర్శి మల్లెల శ్రీనివాస్ గౌడ్ తదితరులు ప్రసంగించి బీసీలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించేందుకు సమిష్టి పోరాటం అవసరమని అన్నారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు గుతుల రమణ, జనరల్ సెక్రటరీ మన్నే నాగేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు బాతుల భవానీ, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ విశ్వనాథపల్లి శ్రీనివాసరావు, బీసీ సంఘాల స్టేట్ సెక్రటరీ పంపన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మా రాష్ట్ర అధ్యక్షుడు కేసీ శంకర్రావు మరి బీసీల పోరాట యోధుడు. ఆ పోరాటం ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 4వ తారీఖు ఆదివారం కాకినాడ వస్తున్నారు. మన రాజా ట్యాంక్లో బీఎఫ్ ఫంక్షన్ హాల్, మినీ ఫంక్షన్ హాల్ నందు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్థానిక సంస్థల ఎలక్షన్ల మీద బీసీలకి రిజర్వేషన్ల అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న బీసీ సంఘాలు, కుల సంఘాల నాయకులు, బీసీ నాయకులు అందరూ దానికి మ్యాక్సిమం అటెండ్ అవుతారు. అందులో మెయిన్గా చర్చ బీసీలకి జరుగుతున్న ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ బీసీని ఎలక్షన్ ముందు చెప్పేది ఒకటి, తర్వాత చేసే పరిస్థితులు ఒకటి ఉన్నాయి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కూడా గతంలో ఉన్న ప్రభుత్వాలు బాగా తగ్గించి 34% ఉండేదని 27 చేయడం జరిగింది. దాన్ని ఎలక్షన్ ముందు ఈ ఎన్డీఏ కూటమి నాయకులు ఏమైనా ఉండి ఏ పార్టీ వారైనా మేము 34% చేస్తాం, ప్రభుత్వం వచ్చింది అది అన్నారు. అది కూడా కార్యాచరణ కావట్లేదు. ఇంకానే వీటి మీద ఈ బీసీ రిజర్వేషన్లో కూడా ఏబిసిడి వర్గీకరణ మెయిన్గా, అలాగే కులగణంతో పాటు బీసీ గణంతో పాటు కులగణం కూడా చేయమని ప్రధాన డిమాండ్. మా అధ్యక్షుడు శంకర్రావు ఈ ఇష్యూ మీద గల్లీ టు ఢిల్లీ వరకు పోరాటం చేస్తున్నారు. ఈ మంతే ఎంతమంది ఢిల్లీలో కూడా చేశారు. మన బీసీ సంఘాల వాళ్ళని, కుల సంఘాల వాళ్ళని, బీసీ నాయకులు అందరినీ ఈ 4వ తారీఖున జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి రమ్మని ఆహ్వానిస్తున్నాం. మన మీడియా ముఖ్యంగానే అదొక తప్పకుండా అందరూ వచ్చి జీవితం చేయాలి. కులాయిచేర ఆవరణలో ఉంటుంది ఫంక్షన్ హాల్. మేము మెసేజ్లు పెడతాం, కలిసి చెప్పడం జరుగుతుంది. మీడియా పూర్వంగా వెళ్తే అందరికీ దృష్టిలోకి వెళ్తుందన్న ఇదిగా మరి ఆ కార్యక్రమానికి కేసీ శంకర్ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే క్రాంతి కుమార్ ఆయన జాతీయ కార్యదర్శి, అలాగే జాజుల శ్రీనివాస్ గౌడ్ జాతీయ ఆయన వీళ్ళందరూ అటెండ్ అవుతున్నారు. తప్పకుండా అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాం. గుత్తుల రమణ నా పేరు, కాకినాడ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. ఈ ప్రెస్ మీట్లో మన్నే నాయక్ గారు జిల్లా జనరల్ సెక్రటరీ ఈ సంక్షేమ సంఘానికి, అలాగే మా జిల్లా మహిళా అధ్యక్షురాలు బతుల భవానీ గారు, బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు పంపన రామకృష్ణ గారు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు గారు, అడ్వకేట్ యేసుబాబు గారు,
అలాగే కృష్ణా సత్యబాబు గారు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మరి మీడియా ముందుకు రావడం కారణం మరి రేపు 4వ తారీఖు ఆదివారం మరి స్థానిక రాజా ట్యాంక్ ఆవరణలో ఉన్న బీహబ్ ఫంక్షన్ హాల్లో బీసీల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బీసీల రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో మరి అనేక మరి ప్రభుత్వాలు మారుతూ ఉన్న బీసీల పరిస్థితి అయితే గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే పరిస్థితులు అయితే కనపడతా ఉంది. ఇది బీసీలకు కులగణన చేయాలని మరి బీసీల లెక్కలు తేల్చి అనేక సంవత్సరాలు అనేక పోరాటాలు, అలాగే ఢిల్లీని మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మరి మరి అనేక కార్యక్రమాలు ధర్నాలు కూడా చేయడం అనేది రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం చేస్తూ ఉంది. ఈ రోజు ముఖ్యంగా రేపు 4వ తారీఖు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో బీసీల కులగణన చేసి అలాగే జనగణన చేసి జనగణన ద్వారా కులగణన చేసి తదుపరి స్థానిక సంస్థల ఎలక్షన్లకి వెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు మరి కోర్టులో హైకోర్టులో మరి బిల్ దాఖలు చేయడం జరిగింది. అంటే కులగణన ద్వారా జనగణన ద్వారా కులగణన చేసి కులగణన ద్వారా ఏబిసిడి వర్గీకరణ చేసి మరి అప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్కి వెళ్ళాలని మరి బిల్ వేయడం జరిగింది. అంతేకాదు అనేక మరి బీసీలకు రావాల్సిన హక్కుల గురించి మరి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా బీసీలకు జాతీయ స్థాయిలో ఓబీసీ రిజర్వేషన్లో 33% మరి కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళు చెప్పడం జరిగింది అమలు పరుస్తున్నామని. మేము ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు ప్రకటించడం సంతోషమే, కానీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలకి మాకు రావాల్సిన వాటా ఎంత అని తేల్చమనే ఉద్దేశంతో అదొక నినాదంతో రేపు రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అంతేకాదు అనేక కార్యక్రమాలు స్థానిక సంస్థలు పక్కన పెడితే మరి చట్టసభల్లో 34% అలా 33% రిజర్వేషన్ ఇస్తానని లాస్ట్ కూటమి ప్రభుత్వం ఎలక్షన్కి వెళ్ళక ముందు ప్రకటించడం జరిగింది. వీళ్ళు అన్నట్టుగానే మరి కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ బిల్లు పెట్టడం అక్కడ మరి స్టాప్ అవడం అనేది మేము చెప్తా ఉన్నాం. కానీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని స్థానిక సంస్థలు 34%, అలాగే మరి చట్టసభల్లో కూడా 34% అమలు చేసి బీసీలకి రావాల్సిన మరి హక్కులని మీరు కాపాడవలసిందిగా కోరుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరి జాజుల శ్రీనివాస్ గౌడ్, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమార్ క్రాంతి కుమార్, అలాగే రాష్ట్ర అధ్యక్షులు మా బీసీల ముద్దుబిడ్డ మరి నిరంతరం పోరాట యోధుడు కేశవ శంకర్రావు గారు ఈ కార్యక్రమం అటెండ్ అవుతా ఉన్నారు. అలాగే ఈ జిల్లాలో ఉన్న బీసీలు అనేక బీసీ సంఘాలు, కుల సంఘాలు మరి పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తద్వారా ప్రభుత్వానికి మన నివేదిక ఇవ్వాలని ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలాన్ని ప్రతి ఒక్కరిలో నింపేందుకు పిల్లి రామారావు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని రిటైర్డ్ ఐఆర్ఎస్ పిఎస్ఎన్ మూర్తి పేర్కొన్నారు. కాకినాడలో స్థానిక బాలాజీ చెరువు సెంటర్ వద్ద గల అంబేద్కర్ హాస్టల్ ఆవరణలో అంబేద్కర్ భావజాల ప్రచారకుడు పెళ్లి రామారావు అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ అంబేద్కర్ వాదులు రిటైర్డ్ ఐఆర్ఎస్ పిఎస్ఎన్ మూర్తి, ఐతబతుల రామేశ్వరరావు, డాక్టర్ బాబ్జీ, దడాల సుబ్బారావు, డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ భానుమతి తదితరులు పాల్గొని అంబేద్కర్ బుద్ధుడి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా వచ్చిన రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా నేటి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందుకు కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. పిల్లి రామారావు, ఆయన కుమార్తె రామ్కుమారిలు మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే 2026 సంవత్సరం కూడా అంబేద్కర్ జీవిత విశేషాలతో కూడిన క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగిందన్నారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పవన్ కుమార్ గారు యాక్టివిటీస్లో ఉండడం సో చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు డాక్టర్ బాబు నేను కూడా ఆలోచించి చేయాలి అనేసి మీ అందరినీ కోరుతూ ఉన్నాను. మన స్త్రీలు వచ్చారు, మన స్త్రీల ఇన్వాల్వ్మెంట్ కూడా మన పురోగభివృద్ధికి చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం యాక్టివ్గా ఉండే మెంబర్స్ను కూడా మనం ఇన్వాల్వ్ చేసి
లేదు అని బాధపడిపోవడం. సో ఇక్కడ వార్డెన్ గారు ఉన్నారు కదా, ఎవరన్నా రెడీగా ఉంటే వచ్చి గార్లాండ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ హాస్టల్ డెవలప్మెంట్, హాస్టల్లో చదువుకోవడం కానీ, హాస్టల్లో డిసిప్లిన్ మెయింటైన్ చేయడం కానీ మీ బాధ్యత. వెరీ గుడ్. జై అంబేద్కర్ అనే మరి మెట్ట నుంచి వచ్చే ప్రతి ఒక్కడికి క్రిస్టియన్గా వచ్చేవాడు. రామారావు పూర్తిగా వాళ్ళ కుటుంబ మంచి ఫోటో తీయండి. దండేయండి అమ్మ, దండేయండి. ఎలా చూడరా, ఎలా చూడరా. దయించి ఎవరు వెళ్ళొద్దు. ఏ వీర్య లక్షణంతో వీరోచితంగా బుద్ధుడు ఏ విధంగానైతే అన్ని అవంతరాలను ఎదుర్కొంటూ సత్యం వైపు, సత్యాన్వేషణ వైపు నడిచాడు, అంబేద్కర్ ఏ విధంగానైతే ఎన్నో అడ్డంకులు వచ్చినా కానీ ఆ అడ్డంకులను ఒక్కొక్క అడ్డంకుని ఒక అవకాశంగా మార్చుకుని అద్భుతమైనటువంటి మానవతావాదిగా ఎదిగాడు. అలాగే వీరోచితంగా పోరాడటం అంటే కత్తి, కర్ర, గురపం, పారా పట్టుకుని రోడ్ల మీద పరిగెట్టడం కాదు. ఒక లక్ష్యాన్ని వీరోచితంగా నిలబడి వెన్ను తిప్పకుండా, మడమ తిప్పకుండా చచ్చే వరకు ఒక మంచి లక్షణం కోసం, బహుజన హితం కోసం, బహుజన సుఖం కోసం బ్రతకటం అన్నది నిజమైన జీవితం అని బుద్ధ భగవానులు ఇచ్చినటువంటి సందేశాన్ని పూర్తి స్థాయిలో ఆకలింపజేసుకొని ప్రబుద్ధుడిగా, బోధిసత్వుడుగా రాజ్యాంగ రచనా బాధ్యతను చేపట్టినటువంటి అంబేద్కర్ యొక్క ఆరోగ్యం పరిపూర్ణంగా క్షీణించిపోయిన దశలో కూడా ఆ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, అనారోగ్యాన్ని లెక్క చేయకుండా అత్యంత ఆరోగ్యవంతుడు, అత్యంత విజ్ఞానవంతుడు, అత్యంత బలశాలి ఇవ్వగలిగినటువంటి రాజ్యాంగం కంటే అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి మనమందరము కూడా ఘన నివాళులు అర్పించుకుంటూ ఈ అవకాశంలో ఈ విషయాలు మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రధానంగా సోదరుడు పిల్లి రామారావు గారు, అలాగే సభాధ్యక్షులు మన డాక్టర్ బాబ్జీ గారు, పెద్ద ఆయన ముసలోడు గురుతుల్యులు మా రామేశ్వరరావు గారు, నాతో వచ్చినటువంటి మిత్రులు అందరికీ జై భీములు. నా పేరు రామ్ కుమారి. నేను రాపిల్లి రామారావు గారి యొక్క 3వ కుమార్తెను. మరి ఈ దినము ఇక్కడ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాయ్స్ SC/ST బాయ్స్ హాస్టల్లో 2025 సంవత్సరం క్యాలెండర్ ఓపెనింగ్ సందర్భంగా మరి నిర్వహించిన ఈ ప్రోగ్రాంలో వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. మరి మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా మాకు అంబేద్కర్ భావాజాలాన్ని నేర్పించుకుంటూ వచ్చారు. మా చిన్నప్పుడు కూడా మరి ప్రతి అంబేద్కర్ జయంతి మా ఇంట్లో ఒక పండుగలా జరిగేది. మరి చిన్నప్పటి నుంచి కూడా మరి మనం బ్రతకటం అంటే మనమే బ్రతకటం కాదు, నలుగురికి ఉపయోగపడే రీతిగా అంబేద్కర్ స్ఫూర్తుల్ని కొనసాగించాలని మరి చెప్తూ వచ్చారు. మరి అలాగే మేము కూడా మరి ఎదిగే కొద్దీ ఆయన గురించి చాలా లోతైన అనుభవాలు తెలుసుకున్నాము మా నాన్నగారి ద్వారా. మరి మా నాన్నగారు SC కార్పొరేషన్ లో ఉద్యోగం చేసినారు. మరి అప్పుడు కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలు, పేదవారికి సాయం చేయడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి రిటైర్మెంట్ తర్వాత కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ ఈ SC/ST బాయ్స్ హాస్టల్ ని పునరుద్ధరించడంలో మా నాన్నగారు కీలక పాత్ర పోషించారు. అన్ని కార్యక్రమాల్లోనూ ఇది చాలా ఉత్తమమైనది నేను చేసింది, పిల్లల భావి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆయన చాలా గర్వంగా చెప్పేవారు. మేము కూడా మా నాన్నగారు చేసిన దానికి మేము చాలా గర్వపడుతున్నాము. మరి అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని బట్టే మరి ఈ రోజు సమాజంలో ఈ రీతిగా మేము ఒక గౌరవంతో బతుకుతున్నామని చెప్పేసి మా నాన్నగారు మాకు చిన్నప్పటి నుంచి నేర్చుకొచ్చారు, మాకు నేర్పించారు, ఇప్పుడు మా పిల్లలు కూడా నేర్పిస్తున్నారు. మరి
అలాంటి ఒక గొప్ప వ్యక్తికి పుట్టినందుకు మేము ఎప్పుడు కూడా గర్వపడతాము. మరి ఈ విధంగా ఈ సంవత్సరం మరి 4 సంవత్సరాలు బట్టి జరుగుతుంది. ఈ సంవత్సరంగా విజయవంతంగా జరిపించినందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి మా జోహార్లు. జై భీమ్. పిఠాపురం టౌన్ ఇందిరానగర్లో ఏరులై పారుతున్న చెరుకుల కాలువ నీరు. చెరుకుల కాలువలో చెత్తా చెదారం పేరుకుపోవడంతో ఇందిరానగర్ వీధుల నుండి ప్రవహిస్తున్న నీరు ఇబ్బంది పడుతున్న స్థానికులు. మనోడు కూడా పోటీ చేయలేదు గురుగారు. అమ్మ ఇలా వాయిస్ అంటే ఇలా మాట్లాడిన థియేటర్ కానీ వెళ్తున్నాం కదమ్మా, ఆ వరలు తెప్పెడుతుంది తొక్కుతాయి. వరలు వేసారు అందులో, కూరలు వేయటం వల్ల ఆ కూరలో దురదక్క పడిపోయి ఇగో ఆ డబ్బాలు అలాగే కొట్టుకుపోతున్నాయి. అలాగే కాలు వచ్చినప్పుడు అంత ఇలాగే అయిపోతుంది. మెల్లలో పిల్లలతో అలా అంటే ఒక్కరు పట్టించుకుంటూ వాళ్ళు లేదా మా ప్రతిసారికి ఇదే పరిస్థితి. ఆ పావులమ్మో ఇళ్ళల్లోకి వచ్చేస్తున్నాయి. ఆ పావులు వచ్చేసిన అలా నీటిలో అలా ఉంటున్నామండి. చనిపిల్లలు నచ్చుకుంటారు. ఒక్కరు పట్టించుకుని ప్రతిసారికి ఇంక ఇలాగేనండి. ఇలాగ నీరు వచ్చేస్తున్నాయండి. నిలిపోయి అలా ఉంటున్నారు. గిల్లో నుంచి బయట ఉన్నారు. ఎవరు వచ్చారమ్మా? అధికారులు ఎవరన్నా వచ్చారు? ఎవరు రాలేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. భద్రత, భరోసా, చిరునవ్వులతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేలా ముందస్తుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ గ్రామానికి చెందిన పలువురికి ఎమ్మెల్యే బలరామకృష్ణ స్వయంగా పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారికి ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా తమకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బి అశోక్ కుమార్, గ్రామ సర్పంచ్ గారి లక్ష్మీ సరోజ, వీర గణేష్, జనసేన నాయకులు బదిరెడ్డి దొర, పంచాయతీ కార్యదర్శి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దగ్గరికి వెళ్ళవా బాబు, దగ్గరికి వెళ్ళు. భక్తులు నన్ను అంత భక్తులు ఎప్పుడు సార్ మా ఎలా ఉంది ప్రభుత్వం? జాగ్రత్త, ఆరోగ్యం వాతావరణం బాగాలేదు. నాన్నగారి పేరండి ఎరకం పోలరావు అండి. పెసరడీలో మా చిన్నప్పుడు పెడతాను వచ్చింది కదా అని చెప్పి ఎలా పడుకోమ్మా అలా చూడమ్మా. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో అద్భుతమైన సుపరిపాలనని ప్రజలందరికీ కూడా అందిస్తున్నాం. ముఖ్యంగా కానీ చూసినట్లయితే అభివృద్ధి, సంక్షేమం, ప్రాజెక్టులు అనే విధంగా మీరు ఒక త్రిశూలహస్త్రంగా ఈ రాష్ట్రం ముందంజలో ఉంది. త్రిశూలహస్త్రం అంటే ఒక శూలం సంక్షేమం. ఈ సంక్షేమాన్ని సక్రమంగా అమలు చేసి ప్రజలకి ఏ ఇబ్బంది రాకుండా సక్రమంగా అందరికీ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సంక్షేమం సక్రమంగా అమలు చేస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీలు, కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దాంతోపాటు కొత్త ప్రాజెక్టులు, ఈ కొత్త ప్రాజెక్టులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉద్యోగ ఉపాధి కల్పనలో ముందంజలో ఉండే విధంగా కూడా కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అత్యద్భుతమైనటువంటి అభివృద్ధిని మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఈ రోజు కానీ చూసినట్లయితే రేపు జనవరి 1 ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు ఇవ్వాలి. కానీ జనవరి 1న అధికారులకి కాస్త వారికి సంబంధించినటువంటి ఆఫీసర్లతో కలిసి శుభాకాంక్షలు తెలియజేసుకోవడంలో కొంచెం ఏదైనా లేట్ అవుతుందేమో, పెన్షన్దారులు ఇబ్బంది పడతారని చెప్పి ఒక రోజు ముందుగానే ఆ యొక్క డిసెంబర్ 31న పెన్షన్లు అందరికీ కూడా అందజేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇలాగే గతంలో కూడా చూస్తే ఆదివారం ఎప్పుడైతే 1వ తేదీ వచ్చిందో అది 31వ తేదీన మనం పెన్షన్లు ఇవ్వడం అనేది ఆనవాయితీగా మార్చుకున్నాం. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్లు ఏ విధంగా లేట్ చేయాలని ఆ ప్రభుత్వం ఆలోచిస్తే
ఈ ప్రభుత్వం ఒకరోజు ముందుగానే ప్రజలకు ఏ విధంగా మనం పెన్షన్లు అందజేయచ్చు అనే విధంగా కూడా ఈ ప్రభుత్వం ఆలోచించి, కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఇక్కడ ప్రజల కోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజాసేవకే పెద్దపీట వేస్తూ ప్రజలందరూ కూడా చక్రం వేస్తున్నాం. దీంతోపాటు ఈ నెల కొత్త పెన్షన్లు కూడా రాజానగరం మండలంలో ఒక 19 పెన్షన్లు, అలాగే కోరుకొండ మండలంలో 19 పెన్షన్లు, అలాగే సీతానగరం మండలంలో 18 పెన్షన్లు కూడా కొత్త పెన్షన్లు ఇచ్చాము. ఈరోజు 3 మండలాల్లో కూడా కొత్త పెన్షన్లు కూడా ఇచ్చి వాళ్ళ యొక్క ఎవరైతే ఈ పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళ యొక్క ముఖాల్లో ఆనందాన్ని కూడా మనం చూస్తున్నాము. ఎందుకోసం అంటే ఆ పెన్షన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా పెన్షన్లు, మన స్పౌస్ పెన్షన్లు కూడా ఈరోజు కొత్తవి కూడా అందజేసి వాళ్ళందరి యొక్క జీవితాల్లో కూడా కాస్త వెలుగును అనేది వచ్చే విధంగా కూడా ప్రభుత్వం మంచి సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తుంది. అలాగే తల్లికి వందనం సక్రమంగా అమలు చేసాం. అన్నదాత సుఖీభావ సక్రమంగా అందజేసాం. అలాగే ఏదైతే దీపం 2 అనే పథకం ద్వారా 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చాము. డిఎస్సి ఎగ్జామ్స్ కూడా బ్రహ్మాండంగా కండక్ట్ చేసాం. వైసీపీ వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే డిఎస్సి ఎగ్జామ్ పెట్టి దాని యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా వాళ్ళు కోర్టు ద్వారా ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినప్పటికి కూడా టీచర్ల కొరత ఉండకూడదు, నాణ్యమైనటువంటి విద్యను ప్రజలందరికీ కూడా అందించాలి, ఒక క్లాస్ ఒక టీచర్ అనేది ఖచ్చితంగా నడాలి అనే ఉద్దేశంతో గౌరవ హెచ్ఆర్డి మంత్రివర్యులు లోకేష్ బాబు గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, దాని పెద్దపీట వేస్తూ అన్ని అడ్డంకుల్ని తొలగించి ఈ యొక్క టీచర్లు సుమారు 16,000 మంది టీచర్లు భర్తీ చేశారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా బ్రహ్మాండంగా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కానివ్వండి, లేకపోతే ఇతర శాఖల్లో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, ఎక్కడ కూడా ఎన్ని అవాంతరాలు వచ్చినా చక్కగా రిక్రూట్మెంట్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా ఈ ప్రభుత్వం ముందుకు అభివృద్ధి పథంలో దూసుకెడుతుందనే దానికి ఇది ఒక నిదర్శనం. దాంతోపాటు రోడ్ల విషయంలో కానివ్వండి, డ్రైనేజీల విషయంలో కానివ్వండి, సంక్షేమం అన్ని చక్కగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా ప్రజలు అభినందిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొలంగి పంచాయతీలో ప్రభుత్వ విప్ ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పింఛన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, అలాగే నూతన సంవత్సరానికి ఒక్కరోజు ముందే పింఛన్ పంపిణీ చేయడం ద్వారా నిరుపేదలకు ముందుగానే పండగ వచ్చినట్లు ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలో ప్రజలు ఏ ప్రభుత్వం వలన రాష్ట్ర భవిష్యత్, పిల్లల భవిష్యత్ బాగుంటుందో ఆలోచన చేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో ఉండేలా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. దగ్గరికి వెళ్ళిపోండి మేడం. ఎండో గారు రెండు ఎలాగా చేసినటువంటి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, మండల స్థాయి నాయకులకు, అలాగే గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒక రోజున అందరికన్నా ముందుగా, మా నాయకుల కన్నా ముందుగా ఇక్కడికి విచ్చేసి మా యొక్క కార్యక్రమాన్ని అంతటినీ కూడా ఉత్తేజపరిచినటువంటి పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. మీ అందరికీ కూడా వచ్చేది జనవరి 1 కాబట్టి
మీ అందరికీ మా నాయకులు కార్యకర్తలతో పాటు పత్రికా విలేకరుల సోదరులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరంలో చక్కటి ఆయురారోగ్యాలతోని ధనధాన్యాలతోని కుటుంబంలో ఉన్నటువంటి పిల్ల పాపలతోని చక్కగా ఆనందంగా గడపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అయినటువంటి దాట్ల సుబ్బరాజు గారు మరియు కూటమి నాయకులందరూ కూడా చల్లంగి గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు 1వ తారీఖు యాక్చువల్గానే కూటమి ప్రభుత్వం ముందు ఆలోచన విధానంతో 1వ తారీఖున అందరూ కూడా ఆనందంగా ఉండి సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతోనే ఒకరోజు ముందుగానే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పిఠాపురం RRBHR గ్రౌండ్ లో నిర్వహిస్తున్న కాకినాడ జిల్లా అధ్యక్షుడు DCCB చైర్మన్ తుమ్మల బాబు ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల బాబు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అధ్యక్షతన నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు RRBHR కళాశాల క్రీడా ప్రాంగణంలో ముందస్తు ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందన్నారు. సుమారు 20,000 మంది వచ్చేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఉదయం 8 గంటల నుండి అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అధిక సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అధికారులు విచ్చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సురవరపు సురేష్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ లాజరబాబు, జోగా వీర వెంకటరమణ, బిఎన్ రాజు, ఏవి కమల, వీర మహిళలు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. అక్కడి నుంచి అందండి అసలు అక్కడే అరవింద్ అనుకుంటాం కదా వంట అది ఈశాన్యం అది ఆగ్నేయం అది వీడియో వచ్చానైతే నేనే చెప్తానుగా ఎవరు కాదంటే ఇప్పుడు ఈ 4 దిక్కులు అరవింద్ అయితే ముందు నుంచి అక్కడ అన్నాడండి. చేతులొప్పు అంటే రేపు ఇప్పుడు 50 కిలోలు తగిలినా పర్లేదా? అదే శాంపుల్ అండి కాదు, 50 కిలోలు తగిలినా పర్లేదా? యాభై 4 బ్రాంచులు ఉన్నారు. 50 ఇలా ఊళ్ళో కింద మళ్ళీ రాళ్ళు మాట్లాడు ఇంకా కూడా వైజాగ్ అందరికీ నమస్కారం. పిఠాపురం నియోజకవర్గంలో సాక్షాత్ మా అందరి ఆరాధ్య నాయకుడు డిప్యూటీ సీఎంగా, మరీ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వారు రాష్ట్రం అంతా ప్రజల యొక్క శ్రేయస్సు చూసుకునేటువంటి వ్యక్తి. ఒక పక్క అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎవరికి సహాయం కావాలన్నా క్షణంలో స్పందించేటువంటి మనసున్న మహానాయకుడు పవన్ కళ్యాణ్. వారి నేతృత్వం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. జనసేన పార్టీ కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, అలాగే మరి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను, అలాగే పిఠాపురమే కాకుండా కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే పంతం
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు మేమందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న తరుణంలో వారితో మేము కూడా మమేకమవి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా వచ్చేటువంటి ఎవరైతే ఈ విషయం చెప్పేటువంటి అభిమానులకు కానీ ప్రజలకు కానీ అధికారులకు కానీ ఇక్కడ ఉదయం 8 గంటల నుండే మేము అందరం అందుబాటులో ఉండాలని నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో అల్పాహార విందు అలాగే వచ్చిన వారికి భోజన సదుపాయం కూడా కల్పించుకోవడం జరిగింది. అది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఏదైనా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ శాశ్వత శాసనసభ్యుడిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే మేమందరం కష్టపడి కలిసి పనిచేస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సుమారు ఎంతమంది రావచ్చు సార్ ఇక్కడికి? సుమారు 20,000 మంది ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే నేను నియోజకవర్గం పెద్ద ఎత్తున త్వరలో వస్తూ ఉంది. నేను జిల్లా డిసిసిబి చైర్మన్గా ఉన్నాను. దానికి మా సొసైటీ ప్రెసిడెంట్ అందరూ రావటం, అలాగే తెంగల్ ఉదయ శ్రీనివాస్ గారు 7 కాన్స్టిట్యున్సీలకి సంబంధించినటువంటి నాయకుడు, వారికి విషయం చెప్పడానికి రావటం, అలాగే ఎమ్మెల్సీ గారు విషయం చెప్పడం రావడం, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు కూడా ఇక్కడ పాల్గొంటారనేటువంటిది ఉంటుంది. వారికి విషయం చెప్పడం ఏదైనా చాలా పెద్ద ఎత్తున జనసేన పిఠాపురం నియోజకవర్గం అడ్డా ఇక్కడ పెద్ద ఎత్తున ఆటోమేటిక్గా జరుగుతుంది అనేటువంటి మేము భావిస్తాం. పెన్నులో పుస్తకాలు తీసుకురావాలండి, దాని మీద అయినా మీరు ఇవ్వాలనుకుంటున్నారా? ఏది వారికి అందుబాటులో ఉంటుంది సంతోషంగా వచ్చింది. మనం ఏం రిస్ట్రిక్షన్ పెట్టకూడదు. పెన్ను బుక్స్ ఇస్తే మేము పేద పిల్లలకు పంచిపెట్టడానికి ఉపయోగం ఉంటుందని తెలియజేయడం తప్పించి విషయం చెప్పేటప్పుడు ఒకడు సింగిల్ గులాబీ పువ్వు పట్టుకొస్తారు, లేకపోతే సింగిల్ చామంతి పువ్వు పట్టుకొస్తారు, లేకపోతే ఒకరు ఒక పుస్తకం పట్టుకొస్తారు. అది ఎవరో ఆనందం ఒకరికొకరు ఒక విషయం చెప్పుకునేటువంటి రోజు. పాత సంవత్సరం అంతా ఆనందంగా నడిపి కొత్త సంవత్సరం ఇంకా ఆనందంగా జరుపుకోవాలని ఒకరినొకరు విషయం చెప్పుకునేటువంటి రోజు. దీనికి ఏం బహుమతులు అవేమీ కాదు, ఎవరిష్టం. రామచంద్రపురం మండలం ద్రాక్షారామానికి చెందిన ప్రసిద్ధ ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం వెనుక సప్త గోదావరి వద్ద శివలింగం ధ్వంసం జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు నిందితుడిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. ఈ కేసులో ద్రాక్షారామంలోని తోటపేట గ్రామానికి చెందిన శీలం శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శీలం శ్రీనివాస్కి భీమేశ్వర స్వామి ఆలయంలో అర్చకునితో వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని, ఇద్దరి మధ్య పొలం కాలువ విషయంలో తగాదా నెలకొన్నదన్నారు. ఆ కక్షతోనే శ్రీనివాస్ ఆలయంలో ప్రవేశించి శివలింగాన్ని ధ్వంసం చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆలయంలో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. వీడియో ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈరోజు ఇది రీసెంట్గా మన భీమేశ్వర స్వామి టెంపుల్ ద్రాక్షారాంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఇది ప్రెస్ మీట్ పెట్టాము. ఆన్ 30th మొన్న అంటే 30th of December మార్నింగ్ అరౌండ్ 6 AM మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ అక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ పాండ్ దగ్గర ఉన్న ఒక శివలింగంకి ఎవరైనా పాడి చేశారు ఇది అలా అంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఇన్ఫర్మేషన్ మీద బేస్ చేసుకొని వెంటనే మా పోలీస్ టీమ్స్ అక్కడ రెస్పాండ్ అయ్యారు. వెంటనే మేము కూడా వాళ్ళకి 6 టీమ్స్లో ఫామ్ చేసి అంత చుట్టుపక్కల ఉన్న అంత CCTV కెమెరాస్కి వెరిఫై చేసుకోమని చెప్పాము. సో ఆల్ అవర్ టీమ్స్ దే వెరిఫైడ్ ఆల్ ద CCTV కెమెరాస్ ఇన్ ద నియర్ బై ఏరియాస్. అది CCTV కెమెరాస్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక్కొక్క CCTV నుంచి
we got one footage in which ఒక పర్సన్ అక్కడ నియర్ బై దట్ పాండ్ అండ్ దట్ ఏరియా కొంచెం లాయిటరింగ్ చేసినప్పుడు ఒక పర్సన్ ఫుటేజ్ దొరికింది. దట్ పర్సన్ వాజ్ సీన్ గోయింగ్ ఇన్ సైడ్ ద టెంపుల్ త్రూ వన్ గేట్ అండ్ కమింగ్ బ్యాక్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 15 to 20 minutes. అది CCTV కొంచెం డీటెయిల్డ్గా మనకి వెరిఫై చేస్తే వి ఐడెంటిఫైడ్ వన్ పర్సన్ బై ద నేమ్ శీలం శ్రీనివాస్. అతను అంటే రామచంద్రపురం మండల్లో తొట్టపేట విలేజ్ నుంచి ఉన్నారు. అతనికి బేస్డ్ ఆన్ ది స్కూటీ ఇన్ విచ్ హీ హెస్ కమ్ అండ్ హిజ్ క్లోత్స్ మేము ఐడెంటిఫై చేసి అతనికి వీ హ్యావ్ కాట్ హిమ్. అది తర్వాత అతనికి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ కొంచెం పర్వర్టెడ్ మైండ్ లాగా కనిపిస్తున్నారు. ప్రీవియస్లీ కూడా అతనికి ఒక లాయర్తో గొడవ ఉండినప్పుడు ఒక హ్యూమన్ ఎక్స్క్రీటాకి ఒక బ్యాగ్లో పెట్టి అతని ఇంటికి మీద అక్కడ పంపించడానికి అలా అంటే హీ హ్యాజ్ అ ప్రీవియస్ హిస్టరీ ఆల్సో. ఇది ప్రజెంట్ ఇష్యూలో ఏంటంటే అతనికి అక్కడ ఊరు పక్కన ఒక 2-3తో కొంచెం ఇది కెనాల్ గురించి ఒక డిస్ప్యూట్ ఉంది. అది దీంట్లో అది నేబర్తో ఒక ఇక్కడ టెంపుల్లో పనిచేసిన వాడు ఒక ప్రీస్ట్ అక్కడ వచ్చి పూజ చేస్తారు. అది చూసి అతని నుంచి కొంచెం రివెంజ్ భావనతో అక్కడ వెళ్ళి హీ హ్యాస్ డిస్ట్రాయిడ్ దట్ శివలింగం. అది కొంతమంది అంటే మీడియాలో ఏం సర్క్యులేట్ అవుతుంది అంటే ఈజ్ అ కన్వర్టెడ్ క్రిస్టియన్ కానీ అలాంటి ఏం లేదు. అతనికి చూస్తే అతని బాడీ మీద కొంచెం శివ్ భక్తులు లాగా ఉన్నారు. బాడీ మీద టాటూస్ కూడా ఉన్నాయి. సో ఆల్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. హీఈస్ లైక్ హిందూ, డివోటెడ్ హిందూ ప్రాక్టీసింగ్ దిస్ రిలీజన్. అంతా మేము అతను దగ్గర నుంచి అంత బట్టలు ఏమి వేసుకున్నారు, అది టైంకి అతను స్కూటీ వెపన్స్ కూడా ఏమి యూజ్ చేశారు, ఇది అంతా సీజ్ చేయడం జరిగింది. అండ్ అకార్డింగ్లీ విల్ ప్రొడ్యూస్ హిమ్ ఫర్ ది మంత్. దట్స్ ఆల్. ఏం లేదు అతనిది. బికాస్ ఆఫ్ పర్సనల్ డిస్ప్యూట్ విత్ నేబర్స్ హీ హెస్ డన్ దిస్ యాక్టివిటీ. ఏ టైం అంటే CCTV ఫుటేజ్ చూస్తే రాత్రి 1 AM అరౌండ్ అది టైంకి చేశారు. అలాంటి ఏం లేదు. ఇది నిజంగా లేదు. అలాంటి ఏం నేను ఒక్కరు వచ్చి చేశాను. ఇది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. ఎప్పుడైనా పాసిబుల్ ఉంటే విల్ సీ ఇఫ్ ఇట్ కెన్ బి గివెన్. ఎక్కడ నుంచి వచ్చింది నాకు తెలియదు. బట్ ప్రెజెంట్లీ ఫర్ us it is under investigation. If it is possible in future we'll definitely try to. విశాఖ రుషికొండ భవనాలపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. MVP కాలనీలోని నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మ్యూజియం, ఆధ్యాత్మిక కేంద్రం, రిసార్ట్స్ తదితరాలకు ఈ భవనాలను ఇవ్వాలని వివిధ సంస్థలు ప్రతిపాదించాయన్నారు. ఏడాదిన్నర నుంచి నిర్వహణ లేకపోవడం వలన భవనాలు పాడైపోతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్పినట్లు స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకున్న తర్వాతే రుషికొండ భవనాలపై ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. సింహాచలం ప్రసాదంలో నత్త ఉందంటూ ఒక జంట సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన విషయాన్ని సీరియస్గా తీసుకుంటామని, నిజం లేదని తెలితే వారిపై పోలీస్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వైసీపీలో ఉన్న వారికి ఎలాంటి భవిష్యత్తు ఉండదని, ప్రభుత్వం చేసే మంచి పనులకు ఆ పార్టీ మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ దుష్ప్రచారం చేసి అడ్డుపడడం సరికాదన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏపీలో పరిశ్రమల స్థాపనకు, విస్తరణకు ఇష్టపడని పారిశ్రామికవేత్తలు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలను కాదని ఆంధ్రప్రదేశ్కు క్యూ కడుతున్నారని గంటా అన్నారు. ఏడాదిలో చేసిన సంక్షేమాన్ని, అభివృద్ధిని, కొత్త ప్రాజెక్టులను వివరించడం జరిగింది. కార్పొరేటర్లు పివి నరసింహం, లోడగల అప్పారావు, కూటమి నేతలు చిక్కాల విజయబాబు, గంటా నూకరాజు, మొలి లక్ష్మణరావు, ఎర్రరాజు, వాండ్రాసి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఎవరికి అంత సీనియర్ నాయకుడు, ఈ దేశంలోనే ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు, ముఖ్యంగా విజనరీ నాయకుడిగా ప్రపంచంలోనే అనేక కంపెనీల దగ్గర నుంచి కూడా పొగడ్తలు పొంది ఒక మంచి రోల్ మోడల్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని కూడా ఒక ఫాల్స్ దీంట్లో పెట్టి ఆ ఏజ్ లో అటువంటి వ్యక్తిని కనీసం ప్రొసీజర్ కూడా ఫాలో కాకుండా ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తే చూసాం ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ ఎలా వచ్చిందో.
ఒక రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు అన్ని చోట్ల నుంచి కూడా దాని మీద ప్రజలు స్పందించే విధంగా ఆయనకి రెస్పాన్స్ వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన చూడటానికి వస్తూ ఉంటే ఆయన విమానంలో కూర్చుంటే విమానం టేకాఫ్ కాకుండా విమానాన్ని ఆపేసిన సంఘటనలు గుర్తున్నాయి. చివరికి ఆయన బై రోడ్ వద్దామని చెప్పి రోడ్డు మీద వస్తూ ఉంటే ఆయన వెహికల్కి అనుమతి ఇవ్వకపోతే చివరికి రోడ్డు మీద ఆయన పండుకొని నిరసన చేసి తెలియజేసి ప్రజల యొక్క ఇది ఎక్కువైతే అప్పుడు చివరికి ఆయనకి వదిలేస్తుంది. అంటే ఒక అన్డెమోక్రటిక్ గా ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కూడా పరిపాలన అలా సాగింది. మరి ఈ 5 ఏళ్ళు ప్రజలు చూశారు. మళ్ళీ కూడా ఈ ప్రభుత్వం వస్తే మా భవిష్యత్తు ఏంటి, ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ వస్తే మన పిల్లల భవిష్యత్తు ఏంటి, ఈ రాష్ట్రం ఏమవుతుందని ఒక భయము, ఆందోళన, కోపం, కసి, అసహ్యం. అంటే మళ్ళీ ఇంకో ఇటువంటి ప్రభుత్వం ఎవరు కూడా ఆలోచించకూడదనే విధంగా ప్రజలు ఒక సౌండ్ ఎటువంటిది ఇచ్చారంటే రీసౌండ్ వచ్చే విధంగా ఎటువంటి మా ప్రజలు తీర్పిచ్చారంటే 175కి 160 సీట్లు. రాష్ట్ర చరిత్రలో కనీ వినిరుగని ఒక తీర్పు. ప్రజలందరూ కూడా సౌండ్ లేకుండా రౌండ్ వేశారు. అంటే ఎవరు కూడా ఊహించలా. ఆయన ఒక పక్క వైనాట్ 175 వైనాట్ 175 అనేవాడు. ఆ ప్రజలు వైనాట్ 175 అంటే కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. ఆ 11 సీట్లు కూడా ఏదో టెక్నికల్ గా కొన్ని చిన్న మా సైడ్ జరిగిన మిస్టేక్స్ వల్ల గెలిచాయి, కానీ లేకపోతే ఏ 2-3 సీట్లు గెలిచి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో మిగిలిపోయి ఉండేవాడు. అటువంటి తీర్పు ప్రజలు ఇచ్చారు. మరి ఆ ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత నా మీద కూడా బాధ్యత ఉంది. ప్రజలకి ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా నా పైన ఉంది. అందుకే ఈరోజు ఎంతో బాధ్యతతోటి ఎంతో జాగ్రత్తగా చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేసుకుంటూ వచ్చాం. మరి అవి ఒక్కోసారి చూసుకుంటే మీ దాకా చెప్పాను మీకు సూపర్ 6 లో చెప్పిన 6 హామీలే కాకుండా చెప్పని హామీలు కూడా ఎన్నో అమలు చేసుకుంటూ వస్తాం. అన్న క్యాంటీన్లు మరి ఆ రోజు మనం చెప్పాం, అంతకుముందు మన అన్న క్యాంటీన్లు పేదవాడికి 5 రూపాయలకి భోజనం పెట్టే విధంగా మంచి రుచికరమైన భోజనం చేస్తామంటే దాన్ని ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని మూసేశారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 204 అన్న క్యాంటీన్లన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. తల్లికి వందనం ఏదైతే మనం పిల్లలకి స్కూల్ గోయింగ్ పిల్లలకు ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నామో ఆ పథకం కింద ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడమే కాదు, వాళ్ళ సతీమణి భారతి గారితో కూడా చెప్పించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టి ఇది అమ్మఒడి, అమ్మ అంటే ఒక్కరే కదా, అమ్మకి ఇచ్చే కార్యక్రమం ఇది కాబట్టి పిల్లలు ఎందరున్నా ముగ్గురు మాకు సంబంధం లేదు, ఒక్కరికే ఇస్తామని చెప్పేసి వెనక్కి పెట్టారు. కట్టితే దాని తల్లిదండ్రులకి అదొక పెద్ద పరీక్ష. ఇంట్లో 2-3 పిల్లలు ఉంటే మీరు ఏ బిడ్డ చదివించుకుంటారో తేల్చుకోండి అంటే ఆ తల్లిదండ్రులకు నిజంగా అది విషమ పరీక్ష. ఆ బాధ గమనించి మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పని తల్లికి వందనం చెప్పిన మాట ప్రకారం మొత్తం 67.27 లక్షల మందికి 10,000 కోట్లు ఇవి మొత్తం అందరికి కూడా ఈ తల్లికి వందనం పథకం మనం ఇస్తా ఉన్నాం. వాళ్ళు అంతకుముందు 45 లక్షల మందికి ఇచ్చేవాళ్ళు. అంటే అంత 22 లక్షల మందికి ఎక్స్ట్రాగా మనం తల్లికి వందనం ఇస్తా ఉన్నాం. అలాగే ఈ ఉచిత బస్సు అది కూడా మీకు అందరూ కూడా తెలుసు, 1144 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఖర్చు అవుతా ఉంది. అలాగే అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకి ఇప్పటికే 6,310 కోట్లు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది 2 విడతలుగా. మిగతా ఇంకొక ఇది కూడా వేయాలి, త్వరలో ఇది కూడా వేస్తామని తెలియజేసుకుంటాం. అలాగే దీపం పథకం, దీని కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు, దీనికి కూడా 2,654 కోట్ల రూపాయలు ఈ ఉచిత సిలిండర్ల పథకం కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక ప్రధానంగా పెన్షన్లు ఉన్నాయి. ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మీకు గుర్తున్నాయి. భరోసా పెన్షన్లు అనేది గతంలో 200 రూపాయలు, 75 రూపాయల పెన్షన్ ని 200 రూపాయలు చేస్తే రాజశేఖర రెడ్డి ఒక దేవుళ్లాగా దాన్ని వాళ్ళందరూ బ్రాండింగ్ చేసుకున్నారు. అటువంటి 200 రూపాయల పెన్షన్ ని మొట్టమొదటిగా 1000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు 2014 ప్రభుత్వం వచ్చిన వెంటనే 1000 రూపాయలు చేయడం జరిగింది. అంటే 5 రెట్లు ఆ పెన్షన్లు పెంచాం. ఆ 1000 రూపాయల పెన్షన్ ని మళ్ళీ 2000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆ 2,000 రూపాయల నుంచి 3,000 చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఆ 3,000 రూపాయలు అంటే 1000 రూపాయలు పెంచడానికి ఆయనకి 5 ఏళ్లు పట్టింది. కరెక్ట్ గా మొదటి సంవత్సరం 250 పెంచాడు,
ఆ తర్వాత 250 పెంచాడు. అలా పెంచుకుంటూ పోయి 5వ సంవత్సరం జనవరిలో దాన్ని మిగతా 250 పెంచి 3000 చేశాడు. అంటే ఒక 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి ఆయనకి 5 ఏళ్ళు పట్టింది. అదే మొన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి నెల 1వ తారీఖే ఆ 4000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. 4000 రూపాయలే కాదు, ఎన్నికల కోడ్ అప్పుడు వచ్చి 3 నెలలు పెన్షన్ లాగిపోతే ఆ 3 నెలలు కూడా అరియర్స్ కలిపి 3000 ప్లస్ 4000 కలిపి 7000 రూపాయలు ఒకే రోజు 1వ తారీఖున ఒక పండగ వాతావరణంలో ఆ పెన్షన్లు ఇస్తా ఉన్నాం. అంటే ఇది ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అది మొత్తం చూసుకుంటే ఈ ఇప్పటికే దాదాపు 51,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపాయన దాదాపు 65 లక్షల మంది పెన్షన్లు. ఇందులో రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. దివ్యాంగులు ఉన్నారు, అలాగే సీరియస్లీ ఇల్లు ఉన్నారు, గీత కార్మికులు లాంటి వాళ్ళు ఉన్నారు, రకరకాల కార్మికులు ఉన్నారు. దీంట్లో పెన్షన్లు తీసుకునే వాళ్ళు 4,000 నుంచి 15,000 రూపాయలు, 6,000 పెన్షన్లు తీసుకుని ఉన్నారు, 10,000 ఉన్నారు, ఈ 15,000 ఉన్నారు. అంటే ఇన్ని కేటగిరీస్ పెన్షన్లు ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఇంకొక రాష్ట్రం ఈ దేశంలో లేదు. ఇది ఈ పెన్షన్లకు సంబంధించి. ఇక మత్స్యకారులకు అయితే వేట నిషేధ సమయంలో 20,000 చొప్పున 250 కోట్లు ఇచ్చేస్తా ఉన్నాం. అలాగే మరమగ్గాలకు 500 యూనిట్లు, మగ్గాలకు 200 నేతలకు ఉచిత విద్యుత్. ఇవే కాకుండా 2.9 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 చొప్పున 436 కోట్లు. అర్చకులకు, ముస్లింలకు, పాస్టర్లకు, జూనియర్ లాయర్లకు గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంతో పాటు ప్రధానంగా మెగా డిఎస్సి. మరి గతంలో 5 ఏళ్ళు ప్రభుత్వం ఉంటే వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళలో కూడా ఒక్కటంటే ఒక డిఎస్సి పెట్టాల, ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ చేయాల. అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పెడతామని చెప్పిన మాట ప్రకారం మొదటి సంవత్సరమే మెగా డిఎస్సి 16,000కు పైగా పోస్టులకి పిలవటం, టెట్ ఎగ్జామినేషన్ పెట్టడం, మొత్తం సెలక్షన్ చేయటం, పోస్టింగ్లు ఇవ్వటం, వాడు ఉద్యోగాల్లో కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.